మేమైతే పొద్దున్న 6 గంటలకు 'రాజసాబ్' మూవీ చూడడానికైతే మేము బయలుదేరాం. సో, హైదరాబాద్ నాకు బాగా నచ్చిందేంటంటే ఉదయం పూటలో రోడ్లు చాలా విశాలంగా ఉంటది. సో, మనం చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళిపోవచ్చు. నేను మా ఫ్రెండ్ అయితే బండి మీద వెళ్తుంటే 'రాజసాబ్' మూవీ గురించే మాట్లాడుకున్నాం. టీజర్ బ్లాక్ బస్టర్ అయింది. ట్రైలర్ బ్లాక్ బస్టర్ అయింది. రిలీజ్ అయిన 4 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి. అసలు సినిమా ఎలాగుంటదని క్యూరియాసిటీతో వెళ్ళాము. 'ప్రభాస్' మూవీ అంటే ఆ మాత్రం ఉంటది. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళడం అనేది ఒక చిన్న మినీ యుద్ధం లాంటిది అసలు. మేమిద్దరం అలా మూవీ గురించి మాట్లాడుకొని థియేటర్‌కి అయితే చేరుకున్నాం. మేమైతే థియేటర్‌కి వచ్చేసాము. జనాలు ఇంకా మెల్లిమెల్లిగా వస్తున్నారు. టీఎఫ్ఐ బానిసలు కాబట్టి మేము ముందు వచ్చేసాము. సినిమా స్టార్ట్ అయ్యక ముందైతే ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు అలాగా. 'రాజసాబ్' టైటిల్ అయితే వేరే లెవెల్ అయితే డిజైన్ చేశారు. అసలు అక్కడే మన శవాలన్నీ లెగిసిపోతాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 'ప్రభాస్' అన్న డాన్స్ కానీ, లుక్స్ కానీ, స్వాగ్ కానీ చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది. 'ప్రభాస్' అన్న ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు. 'ప్రభాస్‌కి' వాళ్ళ నాన్నకి జరిగే మధ్య కామెడీ సీన్స్ కానీ, హీరోకి, హీరోయిన్‌కి మధ్య జరిగే కామెడీ సిట్యుయేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అక్కడక్కడ ఫైట్ సీన్స్‌లో అక్కడక్కడ అలా సలారోడొచ్చి అలా వెళ్ళిపోతుంటాడు. అది మాత్రం చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఇంకా చూసుకుంటే ఇంటర్వెల్ అయితే కొద్దిగా ట్విస్ట్‌తో ఎండ్ అవుతది. ఇక సెకండ్ హాఫ్‌లో అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ముసలి ఫైట్ మాత్రం క్రేజీగా ఉంది. ఫ్యాన్స్ అందరూ దానికోసం చాలా వెయిట్ చేశారు. చాలా ఎంటర్‌టైన్ అయితే చేసింది. ఇంకా సినిమా అంతా సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్‌తో అక్కడక్కడ కామెడీ, ఇంకా క్లైమాక్స్ అయితే మారుతి దెబ్బేస్తాడు ఇంకా. ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని కూడా అన్నారు. ఈ సినిమాకి పార్ట్ 2 లేకపోతేనే మంచిదని నా అభిప్రాయం.